తెలియని చిన్నారిపై చోరీ నెపం మోపారు. కనీస మానవత్వం లేకుండా అట్లకాడుతో వాతలు పెట్టారు. ఆ వేడిని భరించలేక ఆ బాలిక పెట్టిన కేకలు ఆ పాస్టర్ హృదయాన్ని కరిగించలేకపోయాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా జీకే వీధి మండలం దారకొండలోని ఏనుగుబైలు గ్రామానికి చెందిన గిరిజన దంపతులకు 8 ఏళ్ల కుమార్తె ఉంది. ఆ బాలిక గత 10 నెలలుగా దారకొండలోని చర్చి పాస్టర్ జయరాజ్ ఇంట్లో పనిచేస్తూ అక్కడే ఉంటుంది. అయితే ఇటీవల పాస్టర్ ఇంట్లో కొంత నగదు మాయమైంది. దీంతో ఇంట్లోనే ఉంటున్న ఆ చిన్నారిపై పాస్టర్ కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. ఆ బాలికను ప్రశ్నించారు. తనకు తెలియదని చెప్పినా దాడి చేశారు. నిజం చెప్పాలంటూ చిత్రహింసలు పెట్టారు. డబ్బుల గురించి ఆ 8 ఏళ్ల బాలికను పాస్టర్ తీవ్రంగా ప్రశ్నించాడు. తనకు ఆ డబ్బు గురించి ఏమీ తెలియదని, తాను తీయలేదని ఆ చిన్నారి ఎంత మొరపెట్టుకున్నా వారి మనసు కరగలేదు. బాలికపై విచక్షణారహితంగా దాడి చేసి గాయపరిచారు. అంతటితో ఆగకుండా వంటింట్లో వాడే అట్లకాడును స్టవ్ మీద బాగా కాల్చి ఆ చిన్నారి చేతులపై వాతలు పెట్టారు. వేడి అట్లకాడతో బాలిక చేతులపై వాతలు పెట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. బాలిక చేతులపై కాలిన గాయాలను గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై చిన్నారి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు చేపట్టారు. బాధిత బాలికకు వైద్య ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టంతో పాటు ఇతర సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. దర్యాప్తు అనంతరం మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది. బాలికపై జరిగిన హింసాత్మక చర్యలకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. చిన్నారిపై జరిగిన ఈ అమానుష ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళనకు దారితీసింది.